రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే 2026లో ఎంచుకోదగ్గ బెస్ట్ డీలక్స్ రకాల గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క సీడ్ గురించి వీడియోలు అయితే వస్తూ ఉంటాయండి. మనకు 204 అయినా సరే, అదేవిధంగా తేజ రకాలు, 341 రకాలు, నాటు డబ్బీ కడ్డీ రకాలు, అదేవిధంగా సూపర్ 10 రకాలు, అదేవిధంగా మనకి డీలక్స్ రకాలు అన్నిటి గురించి కూడా పర్టికులర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ప్రధానంగా ఏంటంటే మనకు డీలక్స్ రకాలు, బెస్ట్ డీలక్స్ రకాలు మనకు ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎక్కువ శాతం ఈ డీలక్స్లో అయితే సాగు అయితే చేస్తూ ఉంటారు. మార్కెట్లో కూడా మంచి డిమాండబుల్గా ఉంటుంది. ఇది కర్నూలుకి ఫేమస్గా డీడీ రకాలు అయితే చెప్పుకోవచ్చు అనమాట, డీలక్స్ రకాలు. కాబట్టి వీటిని కూడా సాగు చేసి రైతులు ఈ కర్నూలు సైడ్ చాలా మంచి దిగుబడులు తీస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటికి మార్కెట్లో కూడా మంచి డిమాండబుల్గా ఉంటుంది. కాబట్టి మంచి దిగుబడి సాధించే విషయంలో ఈ డీడీ రకాలు, డీలక్స్ రకాలు కూడా చాలా బెస్ట్గా అయితే ఉన్నాయి. వాటిలో ఒక బెస్ట్ 4 రకాలు, టాప్ 4 రకాలు మీకు ఈ నేను 2025 సంవత్సరంలో తిరిగి చూసిన వాటిలో బెస్ట్ రకాలు ఒక 4 రకాలు ఈ 2020 సంవత్సరంలో ఎంచుకోదగ్గవి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ డీలక్స్ రకాలు ఏంటంటే పర్టికులర్ ఒక సపరేట్ సెగ్మెంట్ అండి. ఇవి అటు కడ్డీకి డబ్బీకి కానట్టుగా, ఇది తేజాలకి కానట్టుగా మీడియంగా ఉంటాయి. ఇవి కూడా మనకు కొంచెం డబ్బీ సెగ్మెంట్లో, కడ్డీ సెగ్మెంట్లోకి మిక్సింగ్ అయి ఉంటాయి అనమాట. వీటిలో మార్కెట్ కూడా చాలా డిమాండ్ ఉంటాయి, చాలా ఘాటు తత్వం కూడా ఉంటాయి. ఇవి మనకు కారానికి, అదేవిధంగా వేరే ఇతర వాటిలో కూడా వీటిని ఎక్కువ శాతం వాడడం అయితే జరుగుతూ ఉంటుంది. మార్కెట్లో కూడా ఈ డీడీ సెగ్మెంట్ ఒక సపరేట్ బేస్మెంట్ అయితే ఉందన్నమాట. కాబట్టి డీలక్స్ రకాలు ఇవి వచ్చేసి మేజర్గా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎక్కువ శాతం సాగు చేసేది మ్యాక్సిమం కర్నూలులోనే ఎక్కువ శాతం సాగు చేస్తూ ఉంటారు వీటిని. ఇవి కూడా చాలా మంచి మార్కెట్లో డిమాండబుల్గా ఉన్న వెరైటీలు, అదేవిధంగా మంచి దిగుబడి ఇచ్చే వెరైటీలో ఈ డీలక్స్ రకాలు కూడా బెస్ట్ రకాలు అయితే చెప్పుకోవచ్చు. వీటిలో ప్రధానంగా ఒక 4 రకాల బెస్ట్ సీడ్స్ అయితే ఉన్నాయండి. వీటిని సాగు చేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మంచి దిగుబడి ఇచ్చే విత్తనాల్లో ఇవి కూడా బెస్ట్గా ఉన్నాయి. కాబట్టి వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను, చూడండి. అయితే ఈ డీలక్స్ రకాలు వచ్చేసి ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 1 రకంగా మనం చూసుకుంటే కనుక ఒకటి పిహెచ్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్లో మనకు సూపర్ డీలక్స్ అని ఒక బెస్ట్ విత్తనం అయితే ఉందండి. ఇది మ్యాక్సిమం మనకు చాలా బాగుంటుంది. కాయ సైజ్ కానీ, రంగు కానీ, అదేవిధంగా మనకు వెయిట్ విషయంలో కానీ, అదేవిధంగా కూలీలు తెంపే విషయంలో కానీ చాలా పర్టికులర్గా చాలా బాగుంటుంది. అది మనకు కాయ సైజు చాలా బాగుంటుంది. కూలీలు కూడా చాలా తక్కువ పడతాయి. ఎక్కువ శాతం మనకు తెగులను కూడా తట్టుకుంటాయి. మంచి దిగుబడి విత్తనంలో డీలక్స్ రకాలను పిహెచ్ఎస్ వాళ్ళది, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది సూపర్ డీలక్స్ అయితే ఒక తోపు విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. చాలా మంచి దిగుబడి తీసుకోవచ్చు అండి. దీంతో మనకు మార్కెట్లో డిమాండ్ కూడా దీనికి చాలా బాగుంటుంది. కలర్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. కాయ సైజు కానీ, లావు కానీ, అదేవిధంగా మనకు వెయిట్ విషయంలో కానీ అన్నిటి పరంగా ఆల్రౌండ్ పరంగా డీలక్స్ రకాల్లో ఏదైనా టాప్ 1 విత్తనం ఉందంటే అది మనకు సూపర్ డీలక్స్ అనే పర్టికులర్గా చెప్పొచ్చు. మా సైడ్ చాలామంది రైతులు దీన్ని సాగు చేస్తారు. నేను కూడా మ్యాక్సిమం 4-5 సంవత్సరాలు దీన్ని సాగు చేశామండి. మా సైడ్ కర్నూలు సైడ్ ఎక్కువ శాతం మనకి ఈ డీలక్స్ రకాలే సాగు అయితే చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి డీలక్స్ రకాల్లో బెస్ట్ రకం ఏదైనా ఉందంటే ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్లో మనకు ఈ సూపర్ డీలక్స్ అయితే చెప్పుకోవచ్చు. దీన్ని నల్లరేగడి పొలాల్లో సాగు చేసుకోవచ్చు, ఎర్రనెల్లో కూడా సాగు చేసుకోవచ్చు. మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వీటికి మేజర్గా కొంచెం వైరస్ని కొద్ది వరకు తట్టుకుంటాయండి. అదేవిధంగా మనకు ఈ తెగులు కొంచెం ఫంగస్ వాటిని కూడా చాలా వరకు తట్టుకుంటాయి. ఇవి బెస్ట్ రకాలు అయితే చెప్పుకోవచ్చు. తాలు శాతం కూడా కొంచెం వర్షాలు ఎక్కువైతే ఎక్కువగా ఉంటాయండి. తాలు శాతం అనేది యాజ్ యూజువల్గా వర్షాలు ఎక్కువైనా, వర్షాలు ఎక్కువైనప్పుడు ఏ వెరైటీలు అయినా సరే ఖచ్చితంగా తాలు శాతం అనేది వస్తూ ఉంటుందండి. అది పర్టికులర్గా కామనే అది. కాబట్టి వీటిలో బెస్ట్ ఒక రకం ఏదైనా ఉందంటే అది మనకు పిహెచ్ఎస్ వాళ్ళది సూపర్ డీలక్స్, మనకు డీలక్స్ రకాలను బెస్ట్ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. చాలా మంచి దిగుబడి తీసుకోవచ్చు. దీన్ని కూడా చాలామంది రైతులు 35 క్వింటాలు, 40 క్వింటాలు, 50 క్వింటాలు ఎకరానికి కూడా తీసిన రైతులు ఉన్నారు గతంలో. ఇప్పుడైతే కాదు కానీ గతంలో చాలా ఒక 3-4 సంవత్సరాల కిందట 50 క్వింటాల దాకా తీసిన రైతులు ఉన్నారు. యాజువల్గా 30 క్వింటాలు అయితే దీన్ని కూడా తీసుకోవచ్చు. మంచి దిగుబడి తీసుకునే విత్తనంలో సూపర్ డీలక్స్ కూడా బెస్ట్ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది చాలా బాగుంటుంది. అదేవిధంగా దీని మార్కెట్ వచ్చేసి గుంటూరులో చాలా ఎక్కువగా దీన్ని అమ్ముడుపోయే అవకాశాలు అయితే ఉంటాయండి. ఇది మనకు గుంటూరు మార్కెట్లోనే ఎక్కువ శాతం దీన్ని అమ్ముడుపోతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా డీలక్స్ రకాల్లో 2వ రకమైన విత్తనం మనం చూసుకుంటే కనుక ఒకటి మనకు దేవనూరు డీలక్స్, బిఎస్ఎఫ్ వాళ్ళది, నూనె హింస వాళ్ళది దేవనూరు డీలక్స్ కూడా బెస్ట్ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. మనకు డీలక్స్ రకాల్లో చాలా మంచి దిగుబడి ఇచ్చే విత్తనం. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం మనకు తెగులు అనేది ఎక్కువ ఉంటుందండి. బూడి తెగులు లాంటి సమస్య దీనికి ప్రధానంగా ఎక్కువ శాతం అయితే ఉంటుందన్నమాట. దాన్ని ఎప్పటికప్పుడు మనము అశ్రద్ధ పడినట్లుగా ఖచ్చితంగా శ్రద్ధతో కనుక మనం ముందుగా మందులు స్ప్రే చేసుకుంటే ఫంగిసైడ్స్ ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దేవనూరు డీలక్స్ అనేది మనకు డీలక్స్ రకాల్లో ఒక బెస్ట్ విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు నల్లరేగడి పొలాలైనా సరే, ఎర్రనెల్లో సరే సాగు చేసుకోవచ్చు. మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాయ మనకు సైజు బాగుంటుంది, కలర్ విషయంలో కూడా బాగుంటుంది. దీనికి కూడా ఒక సపరేట్ బేస్మెంట్ అయితే ఉందన్నమాట మనకు మార్కెట్లో చూసుకుంటే కనుక. కాబట్టి డీలక్స్ రకాల్లో దేవనూరు డీలక్స్ ఒకటి బెస్ట్ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 3వ రకమైన విత్తనం మనకి ఏదైనా ఉందంటే మనకు రవి హైబ్రిడ్ సీడ్స్లో మహా డీలక్స్ అని చెప్పి విత్తనం అయితే ఉంది. రవి హైబ్రిడ్ సీడ్స్లో మహా డీలక్స్ అనే విత్తనం కూడా డీలక్స్ రకాల్లో తోపు విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు చాలా బాగా అయితే సాగైతే అవుతా ఉంది. మనకు ఈ ఎమిగనూరు సరౌండింగ్లో ఈ మహా డీలక్స్ అనేది కూడా ఎక్కువ శాతం సాగైతే చేస్తూ ఉంటారు. ఇది కూడా మనకు తెగులను బాగా తట్టుకొని మంచి దిగుబడి విత్తనంలో మహా డీలక్స్
రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఒక బెస్ట్ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా కాయ సైజు బాగుంటుంది, కలర్ బాగుంటుంది, వెయిట్ విషయంలో బాగుంటుంది, మార్కెట్లో కూడా మంచిగా అమ్ముడుపోవడానికి ఒక బెస్ట్ విత్తనంగా మనకు ఈ మహా డీలక్స్ కూడా చెప్పుకోవచ్చు. దిగుబడి విషయం కూడా చాలా మంచి దిగుబడి అయితే దీంతో మనం తీసుకోవచ్చు. అది అన్ని క్వింటాల ఇన్ని క్వింటాల్ అని చెప్పి మనం చెప్పకూడదని, మనం చేసుకునే మేనేజ్మెంట్ని బట్టి దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది. రైతులు చాలామంది విత్తనం విషయంలో ఇదే అడుగుతూ ఉంటారు, అని ఎన్ని క్వింటాలు రావచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. కాకపోతే వాతావరణం అనుకూలించి మనం చేసే మేనేజ్మెంట్ బట్టి, మన నేల స్వభావాన్ని బట్టి ఖచ్చితంగా మనం దిగుబడి అనేది ఇంకా బెటర్గా తీసుకోవడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే 30, 35, 40 క్వింటాల దాకా కూడా దిగుబడి తీసుకోవచ్చు, వాతావరణ పరిస్థితులను బట్టి మనం చేసే మేనేజ్మెంట్ బట్టి. కాబట్టి డీలక్స్ రకాల్లో మహా డీలక్స్ అనేది కూడా రవి హైబ్రిడ్ సీడ్స్లో ఒక బెస్ట్ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కూడా సాగు చేస్తే మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ కర్నూలు సరౌండింగ్ రైతులు ఎక్కువ శాతం డీలక్స్ సాగు చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మహా డీలక్స్ కూడా ఒక బెస్ట్ విత్తనం. అదేవిధంగా ఈ 4వ రకమైన విత్తనం దీంట్లో డీలక్స్లో ఇంకోటి చూసుకుంటే మనకు నూజివీడ్ డీలక్స్. నూజివీడ్లో కూడా ఒక బెస్ట్ డీలక్స్ రకం అయితే నూజివీడ్ డీలక్స్ కూడా చెప్పుకోవచ్చు మనము. ఇది కూడా చాలా మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంటుంది. ఇది కూడా మొక్క మంచి హైట్ పెరిగిన తర్వాత మంచి కాపు అయితే కాస్తూ ఉంటుంది, దగ్గర కాపు కాస్తూ ఉంటుంది. చాలా మంచి దిగుబడి ఇచ్చే విత్తనం కూడా నూజివీడ్ డీలక్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా తెగులను చాలా వరకు తట్టుకుంటుంది, కాయ సైజు కూడా బాగుంటుంది, రంగు కూడా బాగుంటుంది, మార్కెట్లో కూడా తొందరగా అమ్ముడుపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. వెయిట్ విషయం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి రైతులు డీలక్స్ రకాలు ఒకటి బెస్ట్ విత్తనం ఈ నూజివీడ్ డీలక్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ డీలక్స్ రకాల్లో ఖచ్చితంగా రైతులు సాగు చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఫస్ట్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్లో సూపర్ డీలక్స్ ఒకటి, ఆ తర్వాత దేవనూరు డీలక్స్ మనకు ఈ నూనిహిమ్స్ BSFలో దేవనూరు డీలక్స్ ఒకటి, థర్డ్ వన్ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్లో మహా డీలక్స్ ఒకటి, ఆ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి మనకు నూజివీడ్ డీలక్స్ ఒకటి. ఈ 4 రకాల సీడ్స్ అయితే కనుక మనకు డీలక్స్ రకాల్లో ఎంపిక చేసుకుంటే కనుక మంచి దిగుబడి సాధించడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇవి మనకు కర్నూలు సరౌండింగ్లోనే ఎక్కువ శాతం వీటిని సాగు చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే అర్థమవుతుంది డీలక్స్ రకాల గురించి. కాబట్టి వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, పూర్తిగా రిప్లై అయితే ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.